Siema Jewelry Dasra Diwali Dhamak offer. Flat 50% fee on gold jewelry Andhra and Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. Truth or dare. Okay. So take one card. Truth or dare? So choose one option. Truth కావాలా dare కావాలా? Truth pink లో ఉంది, dare blue లో ఉంది. సో డేర్ తీసుకుంటారు. pink నచ్చదు నాకు, dare తీసుకుంటా. డేరింగ్ ఇదేంటి మీరు సెన్సార్ కట్ చేయాలి, అలాంటి డేర్ ఉంది. షో ఆల్ యువర్ బర్త్ మార్క్స్ అండ్ టాటూస్ టు ద ప్లేయర్స్. టు ద ప్లేయర్స్. బర్త్ మార్క్ అంటే So ఇక్కడ two players ఉన్నారు. నాట్ ఇంట్రెస్టెడ్. ఐ డోంట్ వాంట్ టు సీ. ఇక్కడ ఒక మార్క్ ఉంది, ఇక్కడ ఒక మార్క్ ఉంది. ఎక్కడుంది అది తర్వాత తాకి కనిపించట్లేదంట. చూడండి కరెక్ట్ గా. ఇక్కడ ఉంది చూడండి. మీకు కనిపించిందా? నాకైతే కనిపించలే. బర్త్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు. పుట్టుమచ్చలు అంతే. పుట్టుమచ్చలు దట్ ఇస్ తెలుగు కైంగిరా ఉస్కా. అదే పుట్టేటప్పుడే ఇది ఉంది, లోపల ఏమైంది అందుకే. ఓకే ఇది కౌంట్ లేదా? నాకు అట్లా లేదు. అది షర్ట్ అది రిమూవ్ చేసి ప్లేయర్స్ కి చూపించారు. అంత కంటెంట్ లేదు. అది ఎక్కడ 2 minutes లో షార్ట్ పిలుస్తాను. షర్ట్ ఒక్క బటన్ తీస్తాను, షార్ట్ రెడీ అంటే. కరెక్ట్ ఎక్కడ కనిపించట్లేదు చూడండి, అసలు అయినా ఎక్కడ కనిపించట్లేదు. బర్త్ మార్క్ అంటే నాకు ఇంత పెద్ద మార్క్ ఉంది కదా, నేను బర్త్ నేనే ఒక మార్క్. ఓకే డన్. ఇప్పుడు మీరు అది ట్రూత్ అది డేర్ చేశారు కదా, సో వన్ బౌల్. సో చేసినట్టే ఇప్పుడు అయిపోయింది. మరి కాంప్రమైజ్ హీరో కదా, ఏం చేస్తాం? మాక్టైల్ రాలేదు, ఫేక్ టైల్ లా. నేనా? యా. ఓకే. Have you ever kissed a person of Have you ever kissed to person of same sex? First kiss my father. ఆగండి పట్టుకోండి. చీటింగ్ ఏం కాదు, ఎంగేజ్ ఎల్లులో ఏమీ లేదు. మీ ఇద్దరు బ్రదర్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు వేయండి అంతే అయిపోతుంది. ఇంకెంద పెట్టు నిరంజన్ గారు తగలబెట్టండి. అంటే యాక్చువల్లీ వాళ్ళిద్దరు సీట్స్ బ్యాక్ ఉన్నాయి, మీ సీట్ ఫ్రంట్ ఉంది కాబట్టి కొంచెం నాకు అందుకే ఇది కూడా చీటింగ్. ఏంటి ప్రసాదం ఇస్తున్నారా అక్కడ మీరు? ఇలా వేస్తున్నారు. ఇలా వేయాలా? ఇలా వేయకూడదు, ఇలా వేయకూడదు. ఇట్లా ఫైనల్లీ ఓడిపోయారు. ఎక్కిందా? స్పీడ్ ఇన్ అ బాటిల్ అంటే బాటిల్లో యూరినేట్ చేశారా లేదా అని. ఆఫ్ కోర్స్ నాట్ బ్రో. ఎప్పుడైనా చేస్తారు ఎవరన్నా? అరే టెస్ట్కి ఇచ్చినప్పుడు ఏమైనా ఎక్కడ ఇస్తాను? అది బాటిల్ కాదు, డబ్బా, చిన్న డబ్బా ఇస్తారు. అదే బాటిల్ అంటారా? చెప్పు. అట్లయితే చేశాను. కాదు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎప్పుడు వాటర్ బాటిల్ లో చేయలేదు, బయటనే. Never have I ever dated someone famous. Never. అయ్యో ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసావే. ఎలా? మేబీ మీకు ఎక్కువ తెలుసు అనుకుంటా. చెప్పండి. తెలీదు. నెవర్ వాంట్ టు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ అలా ఫేమస్ పర్సన్ తో డేట్ చేయాలి అనుకుంటే ఏ ఫేమస్ పర్సన్ తో చేస్తారు? నాకు యాక్చువల్లీ ఫేమస్ పర్సన్ ని డేట్ చేయాలని లేదు, నార్మల్ పర్సన్ ని డేట్ చేయాలి. ఎందుకు ఫేమస్ పర్సన్ ని డేట్ చేయాలి? Never have I ever slept with sexting. ఫ్లర్ట్ చేస్తూ ఇంట్రెస్ట్ పోయి నాకు దెబ్బింది. yes or no అన్న? ప్రతిదానికి పెంట చేస్తే yes or no అంతే. చేసాం కదా టెక్స్ట్. అంతే చేసాం. yes చేసాము. ఎవరమ్మాయి చెప్తున్నానప్ప చెప్పని. చెప్పండి. చాలా చేశాం కానీ వాళ్ళు ఎవరో మనకి తెలియదు, ఎందుకంటే అది ఆన్లైన్లో కాబట్టి. ఎవరెవరో వస్తారు, ఎవరో పిన్ చేస్తూ ఉంటారు, సర్వర్ అంటే అప్పటితో ఆయన టికెట్ కాదు. అది అబ్బాయి కూడా ఉండొచ్చు, అమ్మాయి ఐడిలో అబ్బాయి కూడా ఉండొచ్చు. చేస్తారా? నేను చేయను. అలా ఫేక్ ఐడీలు ఉండొచ్చు. అదే చెప్తున్నా. కానీ క్లారిటీగా ఉంటా, వీడియో కాల్ తర్వాత మాట్లాడు. అది స్వామిని అనుకుంటా, నేను కాదు. Never have I ever had a hit and run accident. Never. ఏంటి ఇంత ఈజీగా వస్తున్నారు క్వశ్చన్స్? అంత ఈజీగా యాక్సిడెంట్ అయింది కానీ రన్ చేయలే, అక్కడే ఉండి సాల్వ్ చేసుకుని వెళ్ళిపోయా.
అక్కడేమో క్వశ్చన్స్ గ్రీన్ జోన్ లో ఉంది, ఇక్కడ రెడ్ జోన్ లో ఉంది. అక్కడేమో అనుకుంటారు హ్యాబిట్ అంటే ఇది కాక్టైల్, అన్ని జ్యూసెస్ కలిపారు అంతే, వేరేం లేదు. చెప్పండి, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. డిస్క్రైబ్ ద వర్స్ట్ గిఫ్ట్ యూ హ్యావ్ ఎవర్ రిసీవ్. వర్స్ట్ గిఫ్ట్ అని కాదు, నాకు ఎక్కువ గిఫ్ట్స్ వస్తుంది, నా ఫోటోనే నాకే పంపిస్తారు ఎక్కువ జనాలు. సో అదే వర్స్ట్ గిఫ్ట్ అని కాదు, అది ఒక మంచి గిఫ్టే. కానీ నా ఇంటికి వెళ్తే నా గోడలో, నా వాల్స్లో అంతా నా ఫొటోసే ఉంటాయి. సో అది కొంచెం వాల్ కి అన్ని మీ పిక్సే ఉంటాయి కదా, ఆ వాల్ లో ఎవరి పిక్ ని యాడ్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఫోటోస్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, హింట్ ఇవ్వండి. అదే ఇస్తున్నాను మీరు, అదే అది స్టిల్ ఇంకా సింగిల్ అవుతాను, ఇంకా ఎక్కడ కమిట్ అవ్వలేదు, అందుకే అంతసేపు థింక్ చేస్తున్నారు. అందుకని తను ఏమనుకుంటారు, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్. యా బికాజ్ మా దగ్గర సీక్రెట్స్ లేవు. నేను కమిటెడ్, కానీ 2 ప్రాజెక్టులో కమిట్ అయ్యాను అంతే, వేరే అమ్మాయితో కాదు. ప్రాజెక్ట్ అనగా ఆ ప్రాజెక్ట్ అనుకుంటారు, సీరియల్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. సీరియల్ ప్రాజెక్ట్ లో సీరియల్ లో కమిట్, సీరియల్ చేస్తాను చెప్పు. 2 ప్రాజెక్టులు కమిట్, ఇద్దరితో కమిట్ అయినట్టు. కానీ ఓపెన్ గా మాట్లాడుకుంటాం, ఇంకా కమిట్ అవ్వలేదు, అందుకే ఆలోచిస్తున్నారు. నా ఇన్స్పిరేషన్ సో విరాట్ కోహ్లీ ఫోటో ఉంటే ఓకే, నాకు రొనాల్డో ఫోటో ఉంటే ఓకే, షూమాకర్ అండ్ F1 లో ఎవరు ఉంటే సెబాస్టియన్. ఒక్కరిని అడిగారబ్బా, అమ్మాయి ఫోటోవా? అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? మదర్ టెరెసా ఫోటో బాగుంది, మంచి కర్లింగ్ హెయిర్ అంతా ఉంది. మీది ఒక యానిమేషన్ ఫోటో ఇవ్వండి, మీ ఫోటోనే వేసుకుంటారు వాళ్ళు. అమ్మాయి ఫోటో సార్ ఏంటి సార్ అది? ఫోటో అంటే ఆ ఫోటో ఉంది కదా, మదర్ టెరెసా ఫోటో. మదర్ తెరెసా అండ్ రాణి లక్ష్మీబాయి. ఎవరు నంబర్ ఎవరు? పడితే చాలు అన్నారు కదా. పడింది, పడి కింద పడింది. Never have ever made out with someone the same day I met them. మీ ఇద్దరు బ్రదర్స్ లో ఈ క్వశ్చన్ ఎవరికి ఇస్తే సూటబుల్ చెప్పండి, వాళ్ళకి ఇద్దాం. రెడీయా? ఓకే. ఇద్దరికి ఇద్దాం, ఇద్దరు దొంగలే చెప్పరు. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ మేడ్ అవుట్ విత్ సమ్వన్ దట్ సేమ్ డే ఐ మెట్ దెమ్. అంత టాలెంట్ లేదు. నెవర్ ఎవర్ స్ప్రెడ్ అ ఫేక్ రూమర్ టు లుక్ కూల్. అంటే ఏమైనా ఫేక్ రూమర్ స్ప్రెడ్ చేశానా టు లుక్ కూల్, టు లుక్ మాచో? దట్ ఈస్ ద క్వశ్చన్. చేసా, ఆఫ్ కోర్స్ చేసా. ఏది అది ఆలోచిస్తున్నా. ఒకటి చెప్పంటారా, రూమర్స్ అన్నీను ఆర్టిస్ట్ అంటేనే. ఆ రోజు రాజేష్ గురించి ఒక రూమర్ చెప్పు. అన్న గురించి, నా గురించి రూమర్ స్ప్రెడ్ చేసా. అంటే నేను ట్యూషన్ చదువుతున్న సూపర్ సీనియర్స్ మా సూపర్ సీనియర్స్గా వచ్చారు ఇంజనీరింగ్ కాలేజ్లో. సో అది నాకు పరిచయం లేరు ఆయన, కానీ అయినా కానీ కాలేజ్ మొత్తం హీఈస్ మై బ్రదర్ అని చెప్పి ర్యాగింగ్ ఎస్కేప్ చేసా అండ్ కొంచెం బిల్డప్లు ఇచ్చా. దట్ ఈస్ ద రూమర్ ఐ స్ప్రెడ్. అంటే నేను ఆయనకి డైరెక్ట్ రిలేషన్, ఆయన కాలేజ్ జాన్ అనమాట, కానీ నాకు పరిచయం లేదు. సో అట్లా రూమర్ స్ప్రెడ్ చేసి కొంచెం నేను కూడా జూనియర్ని ర్యాగ్ చేయడం. డిస్క్రైబ్ యువర్ ఫేవరెట్ పర్ఫ్యూమ్, స్మెల్ అండ్ డీటెయిల్. నా ఫేవరెట్ పర్ఫ్యూమ్ సీకే చాలా ఇష్టం, ఎందుకంటే దాంట్లో ఒక సిట్రస్ ప్లస్ ఒక వుడీ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. ఎలా అంటే నేను చిన్నప్పుడు నా టీచర్ 8th స్టాండర్డ్లో హిస్టరీ మ్యామ్ ఉంటారు. సో ఆ హిస్టరీ మ్యామ్ ఇలా క్రాస్ అయితేనే ఒక స్మెల్ వస్తుంది. సో ఆ స్మెల్ని నాకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. సో దానివల్ల నాకు ఆ స్మెల్ చాలా ఇష్టం. నేను మ్యామ్ ఇలా వస్తారు సైడ్లో, ఈ బెంచెస్ ఉంటాయి కదా, ఇద్దరు కూర్చుంటారు బెంచెస్లో, మ్యామ్ ఇలా వాక్స్లో వెళ్తూ ఉంటారు. అందుకే నేను ఎప్పుడు కార్నర్లోనే కూర్చోను. ఈ కార్నర్కి వచ్చేటప్పుడు ఈ కార్నర్కి వచ్చేస్తాను, ఆ కార్నర్ నుండి ఈ కార్నర్కి వస్తాను. ఆ స్మెల్ నాకు చాలా ఇష్టం. అందుకే అది ఏంటో తెలుసా, ఆ స్మెల్ ఏంటనేది, పర్ఫ్యూమ్ ఏంటనేది? నాస్టాల్జియా. సీకే క్యావెన్ క్లీన్. దీంట్లోనే 2 అనుకుంటా, ఇక్కడ వరకు ఒకటి, ఇక్కడ వరకు ఒకటి. Why did your last relationship really end? లాస్ట్ బ్రేకప్ ఎందుకు అయింది అని. ఎందుకంటే నన్ను కాలేజ్ నుంచి తీసేశారు. సో ఆమె కూడా ఆమె మనసు నుంచి తీసేసారు. అంటే కాలేజ్ అయిపోతే అందరూ కాలేజ్ అందరూ చేస్తాం. అప్పట్లో లవ్ ఇట్లానే కదన్నా, కాలేజ్ అయిపోతే లవ్ అయిపోతుంది అంతే. ఫెయిలియర్ అయిపోయాడు, మా లవ్ లేదని పోయాడు.
Never have I ever worn the same underwear for 2 straight days. కాలేజ్లో ఉన్నప్పుడు లైక్ ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ ఉంటుంది. సో రోజంతా చదువుతూ ఉంటాం, నైట్ అంతా గ్రూప్ స్టడీస్ చేస్తూ ఉంటాం. సో టైం దొరకదు అంతా వాష్ చేయడానికి. సో ఇప్పుడు రివర్స్ చేసుకుని వేసుకుంటాను. చాలా డైమెన్షన్స్ ఉంటాయి. రివర్స్ చేసుకుని వేసుకుంటాను. అప్ సైడ్, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, బ్యాక్ క్రేజీ వేసుకున్నా. బాయ్స్ లైఫ్ ఇలానే ఉంటుంది. అందరూ చెప్పరు, నేను చెప్తున్నా అంతే. ఇరిటేషన్ ఏమవ్వాలి రివర్స్ చేసుకుంటే? లేదు, ఇచ్చింగేనా? అయితే నేను చాలా క్లీన్గానే ఉంటాను. నేను మాత్రం రివర్స్ చేస్తాను అంతే. ఓకే, చాలా ఆనెస్ట్గా ఆన్సర్ ఇచ్చాను. నా క్వశ్చన్ ఇంకా ఏమేమి చేయాలో మీకోసం నేను బాంబే వస్తుంది. ఇదేనా నెవర్ హ్యావ్ ఐ ఎవరా ట్రూత్ ఆర్ డేర్? ఇదేనా? నెవర్ హ్యావ్ ఐ ఎవర్ బ్రోకెన్ స్కూల్ ప్రాపర్టీ? ఒక్క నార్మల్ క్వశ్చన్. అది చేసా, నీ చేత తీస్తావంటే నార్మల్ కూల్ గా వస్తుంది. స్కూల్ ప్రాపర్టీ చేతిలో ఏముంది? ఎరకొట్టా, చాలా సార్ ఎరకొట్టా. లాస్ట్ డే ఇంకా క్లాస్ అయిపోయిందంటే 8th and 7th మొత్తాన్ని ఎరకొట్టి బయటకు వెళ్ళాను. 7th క్లాస్ సంబంధించి 7th క్లాస్ మొత్తం పడకొట్టి 8th క్లాస్కి వెళ్ళేవాళ్ళు. ఈ పడుతూ ఇది అన్ని ఇదే ట్రై చేశాను, పడలేదు, అది ట్రై చేస్తా. సరే పడింది కాబట్టి మీరు రాగండి. Never have I ever been attracted to an ununiformed person. Never have I ever been attracted. Yes, of course I have been attracted. Uniform lo unna person ki attract ayyara leda anedi question. Police ah, nurse ah, air hostess attract chala ayyara. Never have I ever eaten whipped cream of someone's body. No, never. సరే ఇందరు ఈ బ్రదర్ తీసేటప్పుడు ఈ బ్రదర్ తీపిస్తా. Never have I ever been slapped in public. ఎవరు లేరు, ఎవరు లేరు. మన ఏదైనా మిస్టేక్ చేస్తేనే కదా కొడతారు, ఏం చేయం మనం. కాకపోతే సరదాగా క్యూట్గా కొట్టినవి ఉన్నాయి చాలా. అదే క్యూట్గా కొట్టినవి చాలా ఉన్నాయి. ఎందుకు నో పార్కింగ్? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. లాస్ట్ రౌండ్ ఏంటి అంటే 3 balls ఉన్నాయి. 2 glasses లో మినిమం 2 balls వేయాలి. At least 2 వేయాలి. అట్లీస్ట్ 2 వేయాలి. ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది. మీరు వీళ్ళిద్దరికి 2 questions ఏదైనా అడగొచ్చు. మీరు కనుక వేస్తే నేను వీళ్ళిద్దరికి సేమ్, మీరు కూడా అంతే. ఓకే, ఎవరు వేస్తే వాళ్ళు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ 1 mark మీ హీరోయిన్ కి ఇవ్వండి. సో ఎంత లక్ ఉందో తెలిసిపోతుంది. సో ఏమైనా క్వశ్చన్ ఎవరైనా అడగాలనుకుంటే అడగొచ్చు. ఇద్దరు దాండియా వెళ్తున్నారు కదా, ఒక స్టెప్ పెట్టండి. దాండి స్టెప్ కావాలంటే ఆటో విజయశాంతి కోసం ఏదైనా ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పండి. ఆల్రెడీ మా సీరియల్ మంచి సక్సెస్ఫుల్ రన్నింగ్ లో వెళ్తూనే ఉంది. ఎందుకంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాం సక్సెస్. మేము ఇదే జోష్తో ఆల్రెడీ 50 episodes అయిపోయినాయి. అలాగే కొన్ని thousands of episodes అవ్వాలని అనుకుంటున్నాం. చాలా చాలా అల్లరి చేస్తారు సెట్స్ లో. అండ్ అలానే ఇద్దరు బ్రదర్స్ ని చాలా కన్నింగ్ గా పాపం తిన్నైతే ఇంత ఇన్నోసెంట్ గా ఉన్నటువంటి చిరంజీవి గారిని ఇంత హింసించడం కరెక్టేనా? కరెక్ట్. ఇంకో అర్థం కల మీకు స్టోరీలోనే ఇరికిచ్చేసా నేను. నిజంగా ఇన్నోసెంట్, నిజంగా నాకు ఫుడ్ తీసుకొస్తారు, నాకు పర్సనల్ ఇంటర్వ్యూ అయిపోతుంది. అంతా చేస్తారు, నాకు చెప్తుంటే ఏడుస్తుంటే. చాలా మంచి అన్నయ్య, ఇలాంటి అన్నయ్య దొరకడం నా పుణ్యం. నేను ప్రీవియస్ బర్త్ లో చేసే. కానీ తక్కువ టైంలో నిజంగా మేము బ్రదర్స్ లానే ఉంటాం యాక్చువల్ గా. ఈయన వచ్చి చెన్నై, ఈయన వచ్చి అవుతుందా నీది తెలంగాణ, ఆంధ్ర, ఈయన చెన్నై. ఇక్కడ కలిసి బ్రదర్స్ గా నిజంగా చాలా క్లోజ్ ఉంటాం. ఇంతకు మీరెక్కడ? వైజాగ్. అడగండి నేను ఎక్కడ? తిరుచి, బెంగళూరు. తిరుచి, బెంగళూరు, చెన్నై. నేషనల్ పర్మిట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పేస్తా. లాస్ట్ లో పాపం అంత హింసించడం అది ట్రూయేనా? నిజంగా అంటే ఫుడ్ సెట్స్ లో తీసుకొస్తారా? రియల్ గా సెట్స్ లో నా కోసం అని తీసుకొస్తారు.
లంచ్ మాత్రమే కాదు, మార్నింగ్ ఓట్స్, మధ్యాహ్నం ఫ్రూట్స్, అదంతా ఒక పెద్ద క్యారియర్ బాస్కెట్. నేను తీసుకొద్దాం అంటూనే బ్రదర్స్ కూడా తీసుకొస్తాను. అన్ని అలా ఏం లేదు, అదే కదా నేచర్ లో. దీనిలో చాలా గ్రేట్ ఏంటంటే ఎవరి విషయం నెగిటివ్ తీసుకోడు, పాజిటివ్ మాత్రం తీసుకుంటాడు. అది చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎవరు డిస్టర్బ్ చేసినా తీసుకోడు, పాజిటివ్నెస్ తీసుకుంటాడు ఎవ్రీ పీపుల్. అది బాగా అబ్జర్వ్ చేశాను. స్వామి గారు అంటే లైక్ ఆల్రెడీ 50 ఎపిసోడ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 50 days టుగెదర్ వర్క్ చేసి ఉంటారు కదా. సో తనలో యాజ్ ఏ మెయిన్ లీడ్ గా యాజ్ ఏ బ్రదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు కాబట్టి తన కంప్లీట్ ఎంటైర్ పర్సనాలిటీలో మీ ఫేవరెట్ ఏంటి? తనలో ఉన్న గుడ్నెస్ ఏంటి, బ్యాడ్ థింగ్ ఏంటి? ఫస్ట్ బ్యాడ్ చెప్తా, సడన్ గా స్విచ్ ఆఫ్ అయిపోతాడు. అంటే ఫుల్ ఎనర్జీ, ఫుల్ జోష్, పాజిటివ్ గా ఎక్కడో థాట్స్ లోకి వెళ్ళిపోతాడు. సో that's not a bad thing though, it's a good thing because అందరికి టైం కావాలి కదా, దే థింక్ థాట్స్ లో ఉంటారు. గుడ్ థింగ్, వెరీ గుడ్ పర్సన్, పాజిటివ్ మైండ్ సెట్. ఐ హావ్ నాట్ సీన్ ఎనీ పాజిటివ్ గై లైక్ హిమ్. వెరీ పాజిటివ్, వెరీ సపోర్టివ్, రియలీ బ్రదర్ లాగానే. ఎందుకంటే హార్డ్లీ లైక్ మే నుంచి పరిచయం, బట్ ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నట్టు ఆ బాండింగ్ ఉంది. వెరీ పాజిటివ్, సపోర్టివ్ గై. అండ్ సేమ్ గోస్ టు దిస్ పర్సన్ హియర్, వెరీ సపోర్టివ్, ఆల్వేస్ గైడ్ చేస్తుంటాడు బికాస్ ఈజ్ అ సీనియర్ యాక్టర్. ఆల్వేస్ గైడ్ చేస్తుంటాడు అండ్ హీ టెల్స్ గుడ్ థింగ్స్. ప్రాంక్స్ చేశారా? ప్రాంక్స్ ఏం చేయం కానీ సరదా మాట్లాడు. ప్రాంక్ అంటే జోక్స్, ద బాయ్స్ టాక్ నడుస్తుంటారు రూమ్ లో. లవబుల్ పర్సన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇతనే. అందరితో లవ్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు, ప్రేమగా ఉంటాడు అందరితో. పాజిటివ్ ఆరా. లాస్ట్ ఆటో విజయశాంతి కోసం ఫ్యూ వర్డ్స్ ఏంటి? ఆటో విజయశాంతి స్టోరీ చాలా ఎక్సైటింగ్ ఉంది, ఎంగేజింగ్ ఉంది. ఎపిసోడ్ బై ఎపిసోడ్ ఎడ్జ్ ఆఫ్ అ సీట్ లాగా చాలా ఇట్ హుక్స్ యూ. అంటే వెరీ న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ రొమాంటిక్, కామెడీ, థ్రిల్లర్ లేదు, బట్ దట్ డ్రామా, చాలా ఎక్సైటింగ్ స్టోరీ ఉంది. యూజువలీ యూ డోంట్ ఫైండ్ సచ్ స్టోరీస్, సో వీఆర్ రియలీ లక్కీ దట్ వీఆర్ అ పార్ట్ ఆఫ్ ఆటో విజయశాంతి. జీ తెలుగు అండ్ ఐ డ్రీమ్ వ్యూవర్స్ కి కీప్ సపోర్టింగ్, కీప్ లవింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఫైనల్ గా ఒక వార్త చెప్పాలనుకుంటున్నాను. సో ఇన్ని రోజులు ఒక రిచ్ పక్కా వైట్ కాలర్డ్ బాయ్ అన్నట్టు చేసి నాకు ఇక్కడ వచ్చిన తర్వాత ఫుల్ పక్కా మాస్ లోకల్, ఒక తాగబోతూ, ఒక తిరగబోతూ, కానీ లైక్ ఏదైనా చేస్తే లైక్ మంచి క్యారెక్టరే, కానీ ఆయన చేసే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో నాన్నతో ఒక ఎమోషన్, అన్నతో ఒక ఎమోషన్, తమ్ముడితో ఒక ఎమోషన్, తమ్ముడు కాదు నువ్వు అన్ననే, ఇద్దరు అన్నయ్య, సో అందరితో ఒక ఎమోషన్. సో చిరుకి అన్ని కాంబినేషన్స్ బాగుంటుంది. సో నాకైతే ఐఎమ్ ఎంజాయింగ్ ప్లేయింగ్ చిరంజీవి అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ పీపుల్ ఆన్ సెట్ విత్ మీ. చాలా ఎంజాయ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ దసరా శుభాకాంక్షలు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.